కోడిపిల్ల కథ. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊర్లో రంగయ్య గారి ఇల్లు చాలా పెద్దది. ఆ ఇంటి పెరట్లో ఒక వెదురుగంప కింద మన చిట్టి కోడిపిల్ల నిద్రపోతుంది. చిట్టి కోడిపిల్ల చిట్టి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. చిట్టి చుట్టూ చూస్తుంది. తన అమ్మ తన పక్కన లేదు. అమ్మా, అమ్మా అంటూ ఆయాసపడుతూ బయటకొస్తుంది. బయట చల్లటి గాలి వీస్తుంది. ఆ చలికి చిట్టికి వణుకు పుడుతుంది. చిట్టి తనలో తాను, అమ్మ ఏది? రోజూ నన్ను తన వెచ్చని రెక్కల కింద దాచుకునేది కదా, ఈరోజు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? నాకు భయంగా ఉంది అనుకుంటూ పెరడంతా అటు ఇటు తిరుగుతూ వెతుకుతుంది. పెరట్లో ఎవరూ కనిపించరు. కడుపులో ఆకలి నకనకలాడుతోంది. అమ్మా, ఓ అమ్మా, ఎక్కడున్నావే? నాకు ఆకలి వేస్తోంది, భయమేస్తోందమ్మా. చిట్టికోడి పిల్ల నడుచుకుంటూ ఇంటి ముందు వైపు వస్తుంది. అక్కడ అరుగు మీద భైరవ అనే లావుపాటి కుక్క గాఢ నిద్రలో ఉంది. గుర్ర గుర్రని గురక పెడుతోంది. చిట్టి భైరవ దగ్గరికి వెళ్ళి, భైరవ బావా, భైరవ బావా, లేవండి. బౌ బౌ, ఎవరది? నా నిద్ర పాడు చేసింది ఎవరో? చిట్టి భయంతో 2 అడుగులు వెనక్కి తగ్గుతూ, నేనే బావా, చిట్టిని. మా అమ్మ కనిపించడం లేదు, నువ్వు చూసావా? ఊరిని ఏషాలు, నువ్వా చిట్టి? ఎంత పొద్దున్నే ఎందుకే అరుస్తున్నావు? ఇంకా కోడి కోయకముందే లేచావా ఏంటి? అవును, మీ అమ్మ కదా రోజు కొక్కురోకో అని అందరినీ లేపేది. ఈరోజు ఎందుకు అరవలేదు? అదే నాకు తెలియడం లేదు బావా. నేను లేచేసరికి అమ్మ పక్కన లేదు, గడ్డివాము దగ్గర లేదు. ఎవరైనా ఎత్తుకుపోయారా? ఎత్తుకుపోవడమా? నేనెక్కడ కాపలా ఉండగా ఆ దమ్ము ఎవరికి ఉంది? పిచ్చి మొహమా, మీ అమ్మాయి ఎక్కడికైనా నీకు పురుగుల కోసం వెళ్ళి ఉంటుందిలే. వెళ్ళు, ఆవుల పాక దగ్గర చూడు. నిజంగానా? అమ్మ అక్కడే ఉంటుందా? అమ్మో, ఎన్ని ప్రశ్నలేని నీకు? నాకు నిద్ర వస్తుంది. నువ్వు వెళ్ళి ఆ లక్ష్మి ఆవును అడుగు, నాకు డిస్టర్బ్ చేయకు. బౌ. భైరవ మళ్ళీ ముడుచుకుని పడుకుంటాడు. చిట్టి చిన్నగా నిరాశగా నడుచుకుంటూ ఆవుల పాక వైపు వెళ్తుంది. ఆవుల పాకలో లక్ష్మి అనే ఆవు గడ్డిని నెమ్మదిగా నములుతూ ఉంటుంది. చిట్టి అక్కడికి చేరుకుంటుంది. చిట్టికి కాళ్ళనొప్పులు పుడుతున్నాయి. అయినా అమ్మను చూడాలన్న ఆతృత ఆ చిన్న ప్రాణాన్ని ముందుకు నడిపిస్తోంది. లక్ష్మీ అత్తా, లక్ష్మీ అత్తా. ఎవరు నువ్వు చిన్నారి? నేను గౌరీ కూతుర్ని అత్తా. మా అమ్మ కనిపించడం లేదు. పొద్దున్నే లేచి చూస్తే లేదు. భైరవ బావ ఇక్కడ ఉండొచ్చని చెప్పాడు. అమ్మ ఇక్కడికి వచ్చిందా? అయ్యో పాపం, పొద్దున్నే మీ అమ్మ ఇక్కడికి వచ్చింది చిట్టి. నిజమా? అమ్మ ఇక్కడికి వచ్చిందా? ఎక్కడ 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 ఉంది చెప్పత్తా? వచ్చింది, కానీ ఇక్కడ లేదు. రంగయ్య గారు పాలు పితుకుతుంటే ఆ గిన్నెలో నుంచి కింద పడ్డ నూకలు ఏరుకుని గబగబా ఆ తోటదారి వైపు వెళ్ళింది. తోటవైపా? అటువైపు వెళ్ళొద్దని అమ్మ చెప్పింది కదా. అక్కడ పెద్ద పాము ఉంటుందని చెప్పింది. అమ్మ అక్కడకు ఎందుకు వెళ్ళింది? ఏమో చిట్టి, తల్లి ప్రేమ కదా, నీకు ఆకలి వేస్తుందని మంచి ఆహారం కోసం వెళ్ళుంటుంది. నువ్వు భయపడకు. కానీ నువ్వొక్కదానివి తోటలోకి వెళ్ళలేవు, అది చాలా ప్రమాదం. పర్లేదత్తా, అమ్మ కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను. అమ్మ లేకపోతే నేను ఉండలేను. నేను వెళ్తున్నా. చిట్టి వేగంగా తోటదారి వైపు పరుగు తీస్తుంది. లక్ష్మి ఆవు ఆందోళనగా చిట్టి వైపు చూస్తుంటుంది. కానీ చివర ఉన్న మామిడి తోట అది. చెట్లు దట్టంగా ఉన్నాయి. వాతావరణం కాస్త భయానకంగా మారింది. చిట్టి అడుగులో అడుగు వేస్తూ బిక్కుబిక్కుమంటూ వెళ్తోంది. అప్పుడే పైనుంచి ఒక ముసలి కాకి గట్టిగా అరుస్తుంది. కావు కావు, ఆగకోడి పిల్ల, ఎక్కడికి ఆ పరుగు? కాకి తాత, నువ్వా? నేను మా అమ్మని వెతుక్కుంటూ వెళ్తున్నాను. మా అమ్మ ఈ తోటలోకి వచ్చిందంట. నువ్వు చూసావా? అవును, వచ్చింది. కాసేపటి క్రితం ఒక కోడిని ఆ గద్ద తరమడం నేను చూశాను. ఏంటి, గద్ద? అమ్మని గద్ద ఎత్తుకుపోయిందా తాత? ఏడవకో, గద్ద తరిమింది కానీ మీ అమ్మ తెలివైనది. ఆ ముళ్ళ పొదల చాటును దాక్కుంది, కానీ బయటకు రాలేకపోతుంది. గద్ద ఇంకా చెట్టుపైనే కాచుకుని కూర్చుంది. అమ్మో, ఇప్పుడు అమ్మ ఎలా వస్తుంది? నేనమ్మని కాపాడుకోవాలి తాత. తాత, దయచేసి నాకు సాయం చేయవా?
నువ్వు చాలా చిన్నదానివి చిట్టి. నువ్వు వెళ్తే ఆ గద్ద నిన్ను కూడా ఎత్తుకుపోతుంది. కానీ ఒక ఉపాయం ఉంది. ఏంటది తాత? త్వరగా చెప్పు. ఆ గద్దకి కళ్ళు సరిగా కనిపించవు, కానీ శబ్దం బాగా వినపడుతుంది. నేను పైకి వెళ్ళి గట్టిగా అరుస్తూ దాన్ని వేరే వైపు మళ్ళిస్తాను. ఆ సమయంలో నువ్వు పొదల దగ్గరకు వెళ్ళి మీ అమ్మను పిలుచుకురా. చేయగలవా చిట్టి? చేస్తాను కాకి తాత. అమ్మ కోసం ఏదైనా చేస్తాను. ఒక ఎండిపోయిన చెట్టు కొమ్మ మీద ఒక పెద్ద గద్ద కళ్ళు తిప్పుతూ వేట కోసం చూస్తోంది. కింద దట్టమైన ముళ్ళ పొదలు ఉన్నాయి. కాకి తాత ప్లాన్ ప్రకారం పైకి ఎగిరాడు. కాకి గద్ద చుట్టూ తిరుగుతూ గట్టిగా కావు కావు అని అరుస్తుంది. ఎవరది? ఓరి ముసలి కాకి, నా వేటకి అడ్డుపడుతున్నావు? ఆగు, నిన్ను వదలను. గద్ద కోపంతో కాకిని తరుముకుంటూ ఆకాశంలోకి ఎగిరింది. ఇదే ఆదను అని చిట్టి గమనించింది. చిట్టి తనలో తాను, ఇదే సమయం, అమ్మ ఆ పొద్దుల్లోనే ఉంది, నేను వెళ్ళాలి. చిట్టి తన చిన్న కాళ్లతో వేగంగా శబ్దం చేయకుండా ఆ ముళ్ళ పొదల వైపు పరుగు తీసింది. దారిలో ముళ్ళు గుచ్చుకుంటున్నా, కాళ్లకు గీసుకుపోతున్నా పట్టించుకోకుండా పొదలు దాటి లోపలికి వెళ్ళింది. పొదల లోపల ఒక మూల గౌరీ కోడి బిక్కుబిక్కుమంటూ దాక్కుని ఉంది. అమ్మా అమ్మా! ఆ పిలుపు వినగానే గౌరీ ఉలిక్కిపడింది. తన చిట్టి కూతుర్ని చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిట్టి, నువ్విక్కడికెందుకొచ్చావే? ఇది ఎంత ప్రమాదమో తెలుసా? నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా. లక్ష్మి అత్త చెప్పింది. కాకి తాత సాయం చేశాడు. పద అమ్మా, ఇంటికి వెళ్దాం. నాకు ఆకలిగా ఉంది, కానీ నువ్వు లేకుండా నేను తినను. నా బంగారు తల్లి, నీకోసం వానపాముని తెద్దామని వచ్చాను. ఇంతలో ఆ గద్ద చూసింది. సరే, ఇప్పుడు గద్ద లేదు కదా, మెల్లిగా బయటపడదాం. గౌరీ చిట్టి ఇద్దరూ పొదల్లో నుంచి బయటకు వచ్చి ఇంటి దారి పట్టారు. వాళ్ళు సగం దూరం వచ్చారో లేదో ఆకాశంలో గద్ద అరుపు వినిపించింది. గద్ద కింద నడుస్తున్న కోడిని, కోడి పిల్లను చూసేసింది. చిట్టి, గద్ద చూసేసింది. పరిగెత్తు, వెనక్కి తిరిగి చూడకు, పరిగెత్తు. తల్లి కూతుళ్ళు ప్రాణాల కోసం పరుగు తీస్తున్నారు. పైన మృత్యుగా గద్ద దూసుకొస్తోంది. ఇంటికి ఇంకాస్త దూరమే ఉంది. గద్ద వేగంగా కిందికి దిగుతోంది. చిట్టి కాళ్ళు తడబడుతున్నాయి. ఇంటి దగ్గరకొచ్చారు. గద్ద గోళ్లు చాచి వాళ్ళని పట్టుకోబోతోంది. భైరవ, భైరవ బావా, కాపాడు! అప్పటికే అరుగు మీద నిద్రలేచిన భైరవ కుక్క చిట్టి ఆర్తనాదం విని ఒక్క ఉదుటున లేచాడు. చిట్టి వైపు సింహంలా దూసుకొచ్చాడు. భైరవ గట్టిగా మురుగుతూ భౌ 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 అని అరుస్తుంది. భైరవ గంభీరమైన అరుపుకి ఒక్కసారిగా గద్ద భయపడి పక్కకు తప్పుకుంది. భైరవ వాళ్లకి గద్దకి మధ్య అడ్డుగా నిలబడ్డాడు. కుక్క అరుపులకు గద్ద భయపడి ఆకాశంలోకి పారిపోయింది. అందరూ ఇంటి పెరట్లోకి చేరారు. గౌరీ ఆయాసపడుతోంది. చిట్టి భైరవ కాళ్ల దగ్గర కూర్చుంది. లక్ష్మి, ఆవు, కాకి తాత అందరూ అక్కడే ఉన్నారు. చూసావా చిట్టి, ఈ భైరవ నిద్రపోతున్నా అవసరం వస్తే సింహంలా లేస్తాడు. నా ఏరియాలో మీ అమ్మని ఎవరు టచ్ చేస్తారో నేను చూస్తా. ధన్యవాదాలు భైరవ. నువ్వు లేకపోతే ఈరోజు మా ప్రాణాలు దక్కేవి కావు. అంతా బాగానే ఉంది, కానీ అసలైన వీరుడు మన చిట్టి. అంత చిన్న వయసులో అమ్మ కోసం అడవిదాకా వచ్చింది. అందరూ చిట్టి వైపు ఆనందంగా చూశారు. రంగయ్య బయటకు వచ్చి గింజలు చల్లాడు. గౌరీ, చిట్టి కలిసి సంతోషంగా గింజలు తింటారు. నీతి: ధైర్యం అనేది కండరాల్లో ఉండదు, గుండెల్లో ఉంటుంది. మనం ప్రేమించే వాళ్ల కోసం ఎంతటి సాహసమైనా చెయ్యగలం.